గారు చాలా చక్కగా అంతా చెప్పేశారన్నారు. పుస్తక రచయిత గురించి ఉమా సాంబశివరావు గారు అంతా చెప్పేశారు. కాబట్టి నాకేం మిగలలేదు అనుకుంటా నేను భావిస్తున్నాను. కానీ ఆవిష్కర్తగా డాక్టర్ పండిత సత్యనారాయణ గారు నాకు ముందుగా పరిచయం ఉంది కాబట్టి అసలు దాని గురించి చెప్పడానికి మరి నేను కొంత ఈ రాసిన మంచి ప్రయత్నం, మంచి పుస్తకం, వినూత్నమైన శైలి, బౌద్ధం గురించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఒక వేరే యాంగిల్ నుంచి బౌద్ధం గురించి రాశాను. నాకు సత్యనారాయణ గారికి పరిచయం నెల్లూరులో కూడా కొన్ని సాంస్కృతిక సభల్లో మరి నేను నెల్లూరులో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు మేము కలిసేవాళ్ళం. ఈ బుద్ధిజం గురించి ఆయన రాసింది మరి చూస్తే బుద్ధిజం మనకు బౌద్ధ ధర్మం అనేది ప్రతి మనిషికి ఆనందమే పరమావధి కావాలి అన్నది మరి ఈ బౌద్ధ ధర్మం యొక్క మూలధర్మం. మరి ఆనందం కోసం మనిషి ఎన్నో మార్గాలను వెతకడం, దాంట్లో మతము అంటే మ్యాన్కి సూపర్ న్యాచురల్ బీయింగ్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్పే రిలీజియన్. ఇంతకుముందు నాకు నెల్లూరులో ఆయనతో పరిచయం ఉంది. నెల్లూరులో ఒకసారి నేను ఒక రెస్టారెంట్ ఒకటి తెరిచాను. అలా తయారైనటువంటి రచయితల్లో ఒకరు మా బండి సత్యనారాయణ. ఈ రోజున ఆయన బుద్ధుడి మీద నిర్వహణ, బుద్ధుడి మీద ఇంకా రాయాల్సిన అవసరం ఉన్నదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధుడి యొక్క బోధనలు అనేవి అవి సార్వకాలికమైనవి, సార్వజనీయమైనవి. ఏ రోజులో ఇందాక ఆయన చెప్పేటువంటి ఆ మాట, బుద్ధుడి నోటి నుంచి వచ్చిన మాటలు ఏ ప్రజానీకానికైనా చెందేటువంటివి. బుద్ధాది ముడి జనంబుల తపంబున మొద ఆత్మములు విడిచిన భక్తురాలు అంటాడు భారతదేశాన్ని గురించి జాషువా గారు. అంటే ఆ బుద్ధుడి యొక్క బోధనల్ని గురించి, ఆ బుద్ధుడి యొక్క జీవితాన్ని గురించి కరుణశ్రీ గారు ఒక ప్రత్యేకమైన కావ్యాన్ని, కరుణశ్రీ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కావ్యాన్ని రచించాడు. బౌద్ధ సాహిత్యం మీద తన ఆత్మీయ మిత్రులు ఇవాళ వస్తారు. ఆయన వేరే కారణాల వల్ల రాలేకపోయారు. బౌద్ధ సాహిత్యంలో ఉన్న కవిత్వం మీద పిహెచ్డి చేశాడు డాక్టర్ పరమేశ్ బాబు గారు. అంటే మన తెలంగాణ మరి కరుణశ్రీ గారు ఆయన రచనలు ఇతరులు రాసినటువంటి. అలాగే మా బండి సత్యనారాయణ జానపద సాహిత్యం మీద పిహెచ్డి చేశాడు. జానపద సాహిత్యంలో కూడా జానపద సాహిత్యంలో ఉన్న భాగవత ప్రసక్తమైనటువంటి గేయాలు, అది ఆయన తీసుకున్నటువంటి టాపిక్. అంటే జానపదంలో ఈ భాగవతాన్ని ఏ ఏ ఖండాలుగా, ఏ ఏ రకాలుగా గేయాలుగా మలిచారు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కృషి చేసి, అది జానపద సాహిత్యం సేకరించాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరిగి జానపద గేయాలను సేకరించి దాని మీద విశ్లేషణ చేసి పిహెచ్డి సాధించినటువంటి ప్రతిభామూర్తి మా సోదరుడు బండి సత్యనారాయణ. గౌరవ అతిథులకు, అలాగే వేదిక ముందు ఆశీనులైన మిత్రులకు, పెద్దలకు, కవులకు, రచయితలకు, మీడియా వారికి నమస్కారాలు. నా స్పందన తెలియజేసే ముందు, నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను, విశాఖపట్నంలో సంస్థగా పనిచేస్తున్నాను. విజయవాడ నుంచి ఇద్దరు మిత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారు, ట్రాన్స్లేషన్ ఎగ్జిక్యూటివ్ సోదరుడు సమావేశంలో ఉన్నారు. వారిని వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా ఇక్కడ ఉన్న ఒక కాపీ సేకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరో మిత్రుడు శ్రీధర్ గారు కూడా నాకు మించు 3 దశాబ్దాల నుంచి మిత్రులు. ఆర్ఎండ్ రేడియోలో థ్యాంక్ యూ సార్. నేను ఇంటి నుండి హైరార్కీ విషయం లేకుండా దూరపోకుండా ఇంటి నుంచి స్పందించాలనుకున్నాను. కొంత సమయం, ఒక 5-10 నిమిషాల్లో నేను ఎక్కువ మాట్లాడాను. మేము ఆల్ ఇండియా రేడియోలో 4 గోడల మధ్య మాట్లాడేవాళ్ళం, కానీ నలుగురి మధ్య మాట్లాడే అలవాటు లేని వాళ్ళం. గోడ నారాయణరావు గారి గురించి పేరు నేను కొద్ది రోజులుగానే విన్నాను.